and today I'm going to India. I'm going to have some fun. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా విహాన ఇండియా వెళ్తుంది. యూఎస్లో హాలిడేస్ వచ్చాయి. సో యాక్చువల్గా ఇండియా వస్తుంది ఆర్ వెళ్తుంది. ఇండియాలో చూసే వాళ్ళకి వస్తుంది, యూఎస్లో చూసే వాళ్ళకి వెళ్తుంది. తను చాలా డల్గా ఉంది, మీరు స్టార్టింగ్ వీడియోలో కూడా చూశారు కదా. యాక్చువల్లీ డల్గా ఉండడానికి ఇండియా వెళ్తుందని కాదు, తనకి చాలా ఫీవర్ వచ్చిందనమాట. యాక్చువల్గా చాలా ఎక్సైటెడ్గా ఉండే తను ఇండియా వెళ్ళడానికి, చాలా హ్యాపీ అనమాట. బట్ ఒక 2 days ముందు ఏంటంటే ఫుల్ ఫీవర్, అసలు 104 ఫీవర్ వచ్చింది. థ్యాంక్ గాడ్ అట్లీస్ట్ టైల్నాల్ కంటిన్యూస్గా మెడిసిన్ వేస్తుంటే ఇంకా తగ్గిపోయింది ఫైనల్గా సేమ్ డేకి వచ్చేసరికి. బట్ స్టిల్ మెడిసిన్ అయితే కంటిన్యూ చేసాము. ఫుడ్ కొంచెం సరిగ్గా తినలేదు, సో అందు కొంచెం వీక్గా ఉంది. బట్ షీ ఈజ్ వెరీ హ్యాపీ టు మీట్ లైక్ నాని, తాత, మామ, అత్తలు, లైక్ సిసిరాని, హీరో, లైక్ చాలా అసలు ఇండియా అంటేనే తనకి ఫుల్ అన్నమాట జనాలు. తను ఇప్పుడే కాదు, యాక్చువల్గా అందరూ షాక్ అవుతున్నారు నార్మల్గా, ఏంటి తను ఒక్కతే ఇండియా వెళ్ళడం ఏంటి అని. ఇప్పుడే కాదు, యాక్చువల్గా 18 months ఉన్నప్పుడే మా ఫ్రెండ్తో ఇండియాకి వెళ్ళి ఆల్మోస్ట్ 1 month ఉందన్నమాట. తనని కొంచెం ఒక 1 month ముందు పంపించి మేము తర్వాత వెళ్ళి తన్ని పిక్ చేసుకున్నాము. తనకి నేను వాళ్ళ మమ్మీ ఉంటే అనేం లేదు, ఎవరైనా ప్రేమ చూపించే వాళ్ళు ఉంటే ఈజీగా అడాప్ట్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో మాకు ఎయిర్పోర్ట్ యాక్చువల్గా 3 hours అనమాట, సేమ్ లైక్ మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లానే ఇక్కడ కూడా 3 hours. సో ఆల్మోస్ట్ మార్నింగే 6కి లేచి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుందా స్మార్ట్ కార్టే అని, లైక్ ఇదేంటంటే మనం లగేజ్ పెట్టుకోవడానికి కార్డ్ తీసుకుంటాం కదా, ఇండియాలో అయితే ఫ్రీ యాక్చువల్గా. బట్ ఇక్కడ మాత్రం లైక్ ఈచ్ కార్డ్కి $6. సో అంటే ఇట్స్ బెటర్, లైక్ ఆ కార్ట్ ఉంటే ఏంటంటే మనం ఆ చెక్ ఇన్ చేసే వరకు బ్యాగ్స్ని అలా తీసుకెళ్ళడానికి చాలా ఈజీ అవుద్ది. సో ఇంకా మేము ఒక కార్ట్ తీసేసుకొని ఇంకా లగేజ్ అంతా లోడ్ చేయడం స్టార్ట్ చేసాము. విహాన హ్యాపీగానే ఉంది అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ అవర్ ఆల్సో, లైక్ ఎందుకంటే తను మల్టిపుల్ అందరినీ కలుస్తుంది, అందరితో మింగిల్ అవ్వడము. కానీ ఇండియాలో చాలా డిఫరెంట్ కల్చర్ కదా, సో అదంతా తనకి హ్యాపీగా ఉంటుందని పంపిస్తున్నాము. ఇక్కడ ఆల్రెడీ హాలిడేస్ వచ్చాయి, వెకేషన్, లైక్ సమ్మరు, ఫుల్ ఎండలు ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇక్కడున్న సేమ్ అదే ఆడుకోవడమే. సో అక్కడికి వెళ్తే మాత్రం అందరితో ఉండొచ్చు అని చెప్పేసి ఈ డెసిషన్ తీసుకున్నాము. బట్ మేము మాత్రం మాకు కొంచెం బాధగానే ఉంది. బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ. యాక్చువల్గా తను ఒక్కతే వెళ్ళట్లేదు, మా బ్రదర్ వెళ్తున్నాడు ఇండియాకి. సో బ్రదర్ 1 month వెకేషన్కి వెళ్తున్నాడు, సో తనతో పాటు పంపిస్తున్నాం అనమాట. సో మళ్ళీ 1 month తర్వాత రిటర్న్ వచ్చేస్తుంది. ఇంకా ఇండియాలో అందరూ ఆమె కోసం వెయిటింగ్ అనమాట. విహాన మా ఇంట్లో ఫస్ట్ పాప మా ఫ్యామిలీ మొత్తానికి. సో తనంటే స్పెషల్ అఫెక్షన్ యాక్చువల్గా. సో తన కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా తనకి 17th స్కూల్స్ అయిపోయాయి, బట్ స్టిల్ నా బర్త్డే అయిపోయిన తర్వాత పంపిద్దాము అని చెప్పేసి ఇంకా ఈరోజు బుక్ చేసాము. సో ఇక్కడ ఇంకా మనం ఇప్పుడు బ్యాగ్స్ పెట్టుకున్నాం కదా, ఆల్మోస్ట్ లైక్ ఇద్దరు ట్రావెలర్స్ కాబట్టి 6 bags ఉన్నాయి కదా. ఈ 6 bags అన్నీ చెక్ ఇన్ చేయాలన్నమాట. అంటే ఐ మీన్ లైక్ ఆల్రెడీ ఇంతకుముందుకు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసిన వాళ్ళకు ఇదంతా తెలుసు ప్రాసెస్. బట్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం లైక్ పర్ పర్సన్కి మనం ఒక టికెట్ మీద 2 bags, పెద్ద బ్యాగ్స్, ఒక చిన్న బ్యాగ్ అలౌడ్ ఉంటుంది. సో ఆ బ్యాగ్స్ అన్నిటిని, పెద్ద బ్యాగ్స్ అన్నీ ఇక్కడ చెక్ ఇన్ చేసేస్తే ఏరోప్లేన్లో లైక్ కింద లగేజ్ క్యారీ చేసే ప్లేస్లో వాటిని పెట్టేస్తారనమాట. ఒక చిన్న క్యాబిన్ బ్యాగ్ మాత్రం మనతో పాటు తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ వెయిట్ చేస్తారు యాక్చువల్గా. పెద్ద బ్యాగ్స్ ఏమో లైక్ 23 kgs ఈచ్, చిన్న బ్యాగ్ లైక్ 7 kgs అనమాట. సో ఇవన్నీ వెయిట్ చేసి తీసుకుంటారు. ఇంకేమన్నా ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఒక్కోసారి ఫైన్ కూడా వేస్తారు అండ్ తీసేయమని చెప్తారు కూడా. సో ఈ బ్యాగ్స్ చెక్ ఇన్ దగ్గర ఈ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళందరికీ ఒక హెడేక్ ఉంటుంది. ఇంక ఇండియా నుంచి యూఎస్కి వచ్చేటప్పుడు మాత్రం అసలు ఎన్ని బ్యాగ్స్ ఉన్నా సరిపోవు, అంత సామాన్ తెచ్చుకుంటాం కాబట్టి మేము. ఇంకా వీళ్ళు ఇక్కడ బ్యాగ్స్ చెక్ ఇన్ చేస్తుంటే యాక్చువల్గా ఏమైందంటే న్యూయార్క్లో జేఎఫ్కే ఎయిర్పోర్ట్ కంప్లీట్ బ్రాండ్ న్యూ కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. సో పార్కింగ్ అంతా క్లోజ్ చేశారు. మేమున్న టెర్మినల్లో మొత్తం పార్కింగ్ అంతా క్లోజ్డ్. సో నాకు పార్కింగ్ అసలు దొరకలేదు. అక్కడెక్కడో ఆల్మోస్ట్ చాలా దూరంలో పార్కింగ్ పెట్టేసి అక్కడ నుంచి ఎయిర్ ట్రైన్ అంటారనమాట. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి ఎయిర్ ట్రైన్ ఉంటుంది. సో ఆ ఎయిర్ ట్రైన్లో మేము రిటర్న్ వచ్చేసరికి అక్కడే ఆల్మోస్ట్ ½ hour అయిపోయింది. మా వివి పరిగెత్తుకుంటూ వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళరా అంటే వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ కొంచెం ఎమోషనల్గా ఉండే నాకు కానీ మళ్ళీ అవి కానీ. ఆల్మోస్ట్ 1 month మిస్ అవుతాం కదా.
ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇంకో చిన్న దయ్యం ఉంది కాబట్టి అట్లీస్ట్ పర్లేదు ఇంకా. సో చెక్-ఇన్ అయిపోయగానే లైక్ ఇక్కడ ఒక సెక్యూరిటీ చెక్-ఇన్ ఉంటుందన్నమాట. సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అదేంటంటే లైక్ మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ అసలు ఎలక్ట్రానిక్స్ కానీ మనం ఏమన్నా మనతో పాటు క్యారీ చేస్తుంటే సెక్యూరిటీ చెక్-ఇన్ అనమాట. ఏం డేంజరస్ థింగ్స్ అలా లేకుండా చేస్తారు. ఇక్కడే చాలా టైం పడుతుంది యూజువల్గా, బట్ లక్కీగా ఏంటంటే ఎక్కువ పెద్ద లైన్ లేకుండే, సో ఆల్మోస్ట్ త్వరగానే ఫినిష్ అయిపోయింది. విహాన వెళ్ళేటప్పుడు ఏమన్నా క్రై చేస్తుందేమో, కొంచెం సాడ్గా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అసలు తను హెల్త్ బాగాలేకుండే, బట్ ఇంకా కొంచెం రికవర్ అయింది కాబట్టి ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎగ్జైటెడ్గా ఉండే ఇండియా వెళ్ళడానికి. మధ్యలో ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నిన్ను హాస్టల్లో వేస్తున్నారు అంటే నిజమే అనుకొని ఒక్కోసారి ఏడ్చింది యాక్చువల్గా ఒక 2 days ముందు. బట్ యా ఫైనల్గా ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ దగ్గరికి వెళ్ళిపోతుండే. ఇంకా సెక్యూరిటీ చెక్-ఇన్ తర్వాత మనము చూడలేమన్నమాట, వాళ్ళు మనకు కనిపించరు. దాని లోపల అంతా ఇంకా మన ఫ్లైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఫ్లైట్ దగ్గర గేట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వెయిట్ చేస్తారనమాట, ఫ్లైట్ స్టార్ట్ అయ్యే వరకు. సో ఆల్మోస్ట్ 18 to 20 hours అనమాట. సో ఇంకా ఎలా వెళ్తారా అని చెప్పేసి మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉండే. సో వాళ్ళని అలా పంపించేసి ఇంకా మేము రిటర్న్ అయ్యాము. ఇది JFK ఎయిర్పోర్టు. లైక్ ఇక్కడే ఇందాక చెక్-ఇన్ చేసిన ప్లేసు. యాక్చువల్లీ ఇలానే లైన్లో నిల్చొని చెక్-ఇన్ చేస్తారు. అండ్ ఇంకా మా వివి ఎస్కలేటర్ చూడగానే ఆమె హడావిడే వేరు అసలు యాక్చువల్గా. మా విహాన వాళ్ళకి డైరెక్ట్ హైదరాబాద్కి ఫ్లైట్ ఉండదన్నమాట. మన న్యూయార్క్ నుంచి మధ్యలో ఐదర్ దుబాయ్ సైడ్ నుంచి అన్న అబుదాబి అలా వచ్చినా సరే, ఆర్ ముంబై అన్న ఢిల్లీ అన్న అలా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర స్టాప్ ఉంటుంది. సో అలానే ఇప్పుడు వీళ్ళకి ఢిల్లీలో స్టాప్ అనమాట. ఢిల్లీకి ఆల్మోస్ట్ 14 hours ఫ్లైట్, అది కంటిన్యూస్గా 14 hours అక్కడే. ఇంకా ఫ్లైట్లో కొంచెం లైక్ సీట్కి టీవీ టైప్ ఉంటుంది అనమాట. సో అందులో ఏమన్నా ఒక మూవీస్, కిడ్స్ మూవీస్, కార్టూన్ మూవీస్ అలా పెట్టుకొని ఇంకా టైంపాస్ చేయడమే కిడ్స్కి. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ పార్కింగ్ చేసిన ప్లేస్కి మళ్ళీ ఎయిర్ ట్రైన్లోనే రిటర్న్ వచ్చాము. ఈ ఎయిర్ ట్రైన్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది యాక్చువల్గా. సపోజ్ కొందరు కార్లో వెళ్ళిన వాళ్ళు కార్ రెంటల్ తీసుకున్నా సరే, ఆ కార్ రెంటల్ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్ ట్రైన్లో ఈ బ్యాగ్స్ తీసుకొని డైరెక్ట్ టెర్మినల్లో, ఇందాక చూసారు కదా, అక్కడికి డైరెక్ట్ టెర్మినల్కి వచ్చేయచ్చు అనమాట. మేము కంప్లీట్ అంటే మేము జస్ట్ ఫ్యామిలీ ఇండియాకి వచ్చేటప్పుడు అలానే చేస్తాము. కార్ అక్కడ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో పార్క్ చేసే కంటే ఇంటి దగ్గరే కార్ పెట్టేసి ఒక రెంటల్ కార్ వెహికల్ తీసుకొని ఇలా వచ్చి ఇక్కడ రెంటల్ కార్స్ ఏరియాలో అక్కడ డ్రాప్ చేసి కార్ని అక్కడ నుంచి లగేజ్ తీసుకొని ఎయిర్ ట్రైన్లో ఇక్కడ టెర్మినల్కి వచ్చేస్తాం అనమాట. రిటర్న్ అయినా సరే లైక్ నేను ఫస్ట్ వెళ్ళి రెంటల్ కార్ ప్లేస్కి వెళ్ళిపోయి కార్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని పిక్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది ఈ ఫెసిలిటీ. అండ్ ఫ్రీ అనమాట, నో టికెట్, నో ఛార్జెస్ యాక్చువల్గా. సో వాళ్ళని ఇంకా సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా మేము రిటర్న్ మళ్ళీ న్యూయార్క్ నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ 3 hours అనమాట మళ్ళీ ఇంటికి. సో మధ్యలో ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి చేరాము. ఆల్మోస్ట్ ఒక 12 hours తర్వాత మాకు ఢిల్లీలో దిగారు అని చెప్పేసి ఇంకా తమ్ముడు కాల్ చేశాడు. ఇవన్నీ కొన్ని వీడియోస్ పంపించారు. విహాన ఎలా వెళ్ళిందని కొంచెం కంగారు ఉండే, బట్ షీ వాజ్ హ్యాపీ. అంతా బాగా జరిగింది. ఫైనల్గా షీ ల్యాండెడ్ ఇన్ ఇండియా అండ్ మెట్ విత్ మై ఫ్యామిలీ. ఇంటికి కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళింది. అండ్ అమ్మ నాన్న అందరూ ఫుల్ హ్యాపీ అన్నమాట. లక్కీగా మా బావ బర్త్డే ఉంటే ఆ సెలబ్రేషన్స్ కూడా అటెండ్ అయింది. అంతే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. విల్ మీట్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. బై బాయ్.